సో ప్రీవియస్ వీడియోలో మనం అప్పుడే పుట్టిన పిల్లల్లో ఏం చేయాలో తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ వీడియోలో ఏం చేయకూడదో తెలుసుకుందాం. నమస్తే అండి, నా పేరు డాక్టర్ నిశాంత్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ యూనిటాలజిస్ట్, జయ హాస్పిటల్, మహబూబాబాద్. సో ఫస్ట్ పాయింట్ ఈజ్ కొలెస్ట్రామ్ అండి, అంటే ముర్రు పాలు అంటారు. తల్లికి వచ్చే ఫస్ట్ పాలు అవి. సో ఆ పాలను చాలామంది డిస్కార్డ్ చేస్తారు, లేకపోతే పిల్లలకి పట్టారనమాట. అది చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్. అది ఎట్టి పరిస్థితుల్లో ముర్రుపాలు లేదా కొలెస్ట్రామ్ అని అంటే డెఫినెట్లీ పిల్లలకి పట్టించాలి. ఎందుకనంటే చాలా ఇమ్యూనిటీని చాలా బూస్ట్ చేస్తుంది పిల్లల్లో. సో కొలెస్ట్రామ్ ఎప్పుడు వేస్ట్ చేయకూడదు. అండ్ సెకండ్ పాయింట్ వచ్చి, జనరల్లీ అందరూ కళ్ళకు కాటుకు రాయడం కానీ, లేదంటే చెవులో ముక్కులో లేదంటే ఆ బొడ్డు చుట్టూ కానీ ఆయిల్ వేయడం కానీ ఇలాంటి పనులు చేస్తుంటారు. ఇలాంటి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదండి. మీరు ఇంకా పిల్లల్ని ఇంకా హామ్ చేస్తున్నట్టు అవుతుంది ఇలాంటి పనులు చేస్తుంటే. అండ్ థర్డ్ పాయింట్ ఈజ్, పిల్లల్ని ఎప్పుడు కూడా సన్లైట్కి ఎక్స్పోజ్ చేయకూడదండి. చాలామంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు జాండీస్ వస్తుంది, సన్లైట్కి ఎక్స్పోజ్ చేయాలి ఇలాంటివి అని చెప్పి. కానీ ఎట్టి పరిస్థితుల్లో సన్లైట్కి ఎక్స్పోజ్ చేయకూడదు. అండ్ ఫోర్త్ పాయింట్ ఈజ్ గ్రైప్ వాటర్, అంటే వుడ్వర్డ్స్ లాంటివి పడుతూ ఉంటారు. పిల్లలు ఏడుస్తున్నారని, కడుపు నొప్పి వస్తుందని, ఇలాంటివి అవి అని చెప్పేసి గ్రైప్ వాటర్ లాంటివి అంటే వుడ్వర్డ్స్ లాంటివి పడుతూ ఉంటారు. అలాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదండి. అదర్ థింగ్ ఈజ్, పిల్లలు మోషన్ సరిగా పోవట్లేదని చెప్పేసి ఆముదం తాపించి తీసుకొస్తూ ఉంటారు ఓపీకి. ఇలాంటి పనులు అస్సలు చేయకూడదండి. ఆమ్లం లాంటివి తాపించకూడదు. ఇంకోటి, మోషన్ ఫ్రీగా అవ్వట్లేదని చెప్పి మోషన్ పోయే దగ్గర సోప్ పెట్టడం కానీ, లేదా సోప్ వాటర్ అప్లై చేయడం కానీ ఇలాంటి పనులు చేస్తుంటారు. ఇలాంటి పనులు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదండి. థ్యాంక్ యూ.